నమస్తే బాబాయ్. నమస్తే ఏం చెప్పండి. పేరు నీ పేరు? బాబ్ని అని ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోరావండ. ఏ సమస్య మీద వచ్చారు మీరు? అదే మా భార్యది హ్యాండిక్యాప్ ఉంది, అది పెన్షన్ బంద్ అయిపోయినాయి, ఉమ్. అందుకు వచ్చింది. ఎన్ని డేస్ అయింది పింఛన్ బంద్ అయిపోయి? 4 నెలలు అయింది. 4 months అయిపోయింది. ఆడపోండి గ్రామ్ తిరుగుతూనే ఉన్నాం మేము. 4 months నుంచి మీరు ఎవరిని కలవలేదా? అదే అందరు కలిసిన అక్కడనే, అక్కడ పోయలేను నేను. కలెక్టర్ ఆఫీస్ పోయినా, మండల ఆఫీస్ పోయినా, ఉస్మానియా హాస్పిటల్, నాంపల్లి హాస్పిటల్, అక్కడ పోండి ఇక్కడ పోండి అట్లనే తిప్పుతున్నా. ఏ ప్రాబ్లం మీద పోయారు మరి మీరు ఆడికి? అదే పెన్షన్ వస్తలేదు, పింఛన్ కోసమే హాస్పిటల్ కి ఎందుకు వెళ్తారు? అక్కడ పోమని చెప్పిండ్రు హాస్పిటల్ కి. అంటే హాస్పిటల్ ఏమైనా రాసిస్తారని? అక్కడ రాసిస్తారు వాళ్ళు అని చెప్పిండ్రు, ఆ దగ్గర పోయినా. ఎవరేమైనా రాసిచ్చారా మీకేమైనా పేపర్? ఎవరు ఏం రాసిచ్చలేరు, ఎట్లనే అడుగుతున్నారు పెట్టుకుంటున్నారు. సరే వస్తుంది వస్తాయి అని చెప్తున్నారు అంతే. ఎవరు చెప్పారు మరి ఇక్కడ రమ్మని? రాత్రి మా చుట్టాలు ఉన్నారు, ఆడ పోయి కలవండి ఏమన్నా అవుతుంది చెప్తే వచ్చినాం. ఏం చెప్పారు మరి లోపల? వస్తాయని రాపించుకున్నారు, అది ఆధార్ కార్డు ఇచ్చినాం, అది పేపర్ కూడా ఇచ్చినాం, సరే వస్తాయిలే అని చెప్పింది. ఎవరిని కలిసినావు లోపల మీరు? ఆయన ఏం పేరు ఉన్నాయి మాకు తెలియదు. ఏం చెప్పారు మరి లోపల? వస్తాయని వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేసుకుని మీ భార్యకి వస్తాయని చెప్పింది. మీ అడ్రస్ ప్రూఫ్ ఏమన్నా తీసుకున్నారా వాళ్ళు? తీసుకున్నారు. మీకు ఏమైనా స్లిప్ ఏమైనా ఇచ్చారా రిటర్న్ వచ్చేటప్పుడు? ఏమీ లేదు. మరి ఎలాగ మరి వాళ్ళు వస్తారనే నమ్మకం ఏంటి మీకు? అది ఫోన్లా వస్తాయి చూడు, ఫోన్ నంబర్ వస్తాయి. 3 నెలల లోపటానా ఎప్పుడైనా వచ్చి ఇంటికి చూసుకుంటారు అని చాలా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మంచిగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దానికి నా మంచిది అంటే ఇదే. మీ వైఫ్ కి ఇప్పుడు పింఛన్ రావట్లేదు కదా, రేవంత్ రెడ్డి ఇప్పుడు చూస్తున్నారు ఈ వీడియో, ఏం అడగాలనుకుంటున్నావు అడుగు? ఏం అడగలేను, మా గ్యాస్ది ఏం సార్, మరి ఇది పింఛన్ది వస్తలేదు, అదే వచ్చినట్లా చేయండి మీరు. అరే సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం, పైసలు పంపించండి. మేము ఇంట్లో ఎవరు కమాయించేది లేదు సార్. అన్న నమస్తే. అన్న నమస్తే సార్, నాది జుక్కల్ మండల్. నీ పేరేం పేరు? నా పేరు ఇనాందార్ బాబురావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కంటలి, జుక్కల్ మండల్, కామారెడ్డి డిస్టిక్. అసలు ఎందుకు వచ్చారు మీరు? ప్రజాభవన్ దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ సమస్య ఏంది అసలు? సార్ జుక్కల్ మండల్ సార్, ఏ పని కూడా చక్కగా అయితే లేదు. రేషన్ కార్డులో ప్రజాపాలన ఉరుగు పెట్టినప్పుడు పేర్లు గోడ మీద అతికిన పేర్లు లేవు సార్. ఆ రోజు అయితే కొత్త వాళ్ళు ఎవరు ఇస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ డీలర్లు ఏం చేస్తున్నారంటే కొంతమంది పేర్లు తొలగిస్తున్నారు. ఆయన ఎందుకు తొలగిస్తున్నాడు? ఏం సార్, ఇక వాళ్ళు లీడర్లో ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన వాళ్ళది పేర్లు వస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు ఆ విలేజ్ సంబంధించిన వాళ్ళేనా? అదే ఊరు సార్ మాది కంటలి. జుక్కల్ మండలం అయితే ఏ పని కావచ్చలేదు సార్. ఆ ఆఫీసర్ దగ్గర ఈ ఆఫీసర్ పోమంటున్నారు, ఈయన దగ్గర పోతే ఆయన దగ్గర పోమంటున్నారు. వాళ్ళు ఏం పని కూడా చక్కగా చేస్తలేరు, ఎవరు కాంటలేరు. వస్తున్నారు ఇక అప్లికేషన్ ఇస్తున్నారు, పోతున్నారు, వాళ్ళ పనులు ఏం కాకలేదు సార్. ఇప్పుడు నాది 2 లక్షల లోన్ ఉండే సార్. ఎప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్పినప్పుడు లేపినా, నాకు బాకీనే లేకుండా. అయితే అప్పుడు ఏమైందంటే నేను లేపిన సార్, 2,30,000 అయిందని సార్ చెప్తే నేను పైన ఉన్న కట్టేసిన. ఇప్పుడు 1,92,000 బాకీ ఉన్నది. ఇప్పుడు రెన్యువల్ చేసుకోమంటున్నారు. ఆ రెన్యువల్ చేసుకుంటే December 9 నా డేట్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఏడమాపి అయితే అంటాను. నేను ఇప్పుడు ప్రజాభవన్లో వచ్చిన సమస్య ఇచ్చిన, అప్లికేషన్ ఇచ్చిన. లోపల అధికారులు ఎవరు కలిసినాను? అధికారి ఏ అధికారి? వ్యవసాయ అధికారి కలిసిండు, అప్లికేషన్ తీసుకున్నారు. 1,92,000 వాళ్ళు ఫార్వర్డ్ చేసిరు. ఇక మా రుణమాఫీ కావాలి సార్. రుణమాఫీ ఎందుకు కాలేదు మరి? నాది అన్ని కరెక్ట్ ఉన్నాయి సార్, ఉండగా కూడా కాలేదు. మరి కరెక్ట్ ఉన్నా కూడా ఎందుకు వేస్తలేరు వాళ్ళు రుణమాఫీ? పైన ఉన్నాయని చెప్పింది సార్. పైన నేను అప్పుడే నింపేసిన. బ్యాంక్ వాళ్ళు చెప్పారు, అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. అప్పుడే వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఇచ్చినప్పుడు నేనే నింపేసిన. సెకండ్ స్టెప్లో రావాలంటే మీకు 2 లక్షల పైన ఉన్నది కదా అన్నారు. నేను నింపేసిన ఆల్రెడీ, అయినా కాలేదు. నేను 2 లక్షల పైన ఉండే నింపేసిన ఆల్రెడీ. నాకు ఇప్పుడు 1,92,000 ఉన్నాయి సార్. అది మాఫీ కావాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఊర్లో అయితే మా ఊర్లో అసలు ఏ పనులు చక్కగా తెలియదు సార్. జుక్కల్ మండల ఆఫీసర్లు పోతే ఏ ఆఫీసర్ కూడా పనిచేస్తుంది. మండల ఆఫీస్ దగ్గర కూడా నువ్వు ఎవరిని కలవలేదు? కలిసిన సార్. రేషన్ పేరు అదే రేషన్ చెప్తున్నా మీకు. మా పిల్లల పేర్లు ఉండే ఆరాధ్య, దుర్గా అని.
వాళ్ళ పేర్లు లిస్ట్ లో ఉన్నది. ఈడ పోతే నిన్న కొత్త రేషన్ ఇచ్చింది కదా ఉగాది నాడు సన్న బియ్యం అని, ఆ బియ్యంలలో మా పేర్లు లేవు, ఎవరి పేరు లేవు? మా బిడ్డల పేర్లు లేవు. నీ పేరు ఉంది కదా. నా పేరు ఉన్నది, బిడ్డల పేర్లు లేవు సార్. వచ్చిన పేర్లు ఏడిపోతాయి. ఇప్పుడు రేషన్ కార్డు ప్రాబ్లమా? రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నది, మొత్తం ప్రాబ్లం ఉంది సార్. రుణమాఫీ గురించి చెప్పు క్లియర్ గా. రుణమాఫీ నాకు 1,92,000 ఉన్నది, 2 లక్షల పైన ఉన్నది. నేను నింపేసిన. అవును చెప్పారు మీరు, అది రుణమాఫీ కాలేదు, మళ్ళీ ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాను సార్. కలెక్టర్ ఆఫీసర్ కలిసిరా మీరు? కలెక్టర్ పోలేదు సార్, ఎవరు చెప్తలేదు సార్. పోయిన అందరి దగ్గర పోయినా పట్టించుకోవట్లేదు. మేమేం చేయాలా? మా దగ్గర ఉన్నది, ప్రభుత్వం దగ్గర ఉన్నది. ప్రభుత్వం చేస్తే చేసుకోండి, మేము అప్లికేషన్ ఇచ్చి ఏం ఫైదా ఉన్నది అని వాళ్ళు చెప్తున్నారు. మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్స్ ఉంటాయి, మరి అక్కడ పోయి మీరు ఒకసారి కనుక్కున్నారా? మరి కనుక్కున్నా సార్. ఆధార్ సెంటర్ వాళ్ళకి అసలు ఆధార్ సెంటర్ అవసరం లేదు సార్. వాళ్ళకి పేర్లే రాయరాదు, మొత్తం తప్పులే. ఆధార్ కార్డులో మొత్తం తప్పులే. ఎక్కడ అది అడ్రస్ కరెక్ట్? జుక్కల్ మండల్, జుక్కల్ దగ్గరనే, జుక్కల్ మండల్ దగ్గర ఆధార్ సెంటర్ కూడా. వాళ్ళు అసలు కేర్ చేయరు. పైసలు ఉన్న కేర్ చేస్తాడు, మంచి వాళ్ళు లీడర్లో కేర్ చేస్తాడు. అసలు వచ్చిన పైసలు తీసుకొని ఆధార్ కార్డు తీసుకుంటారు. లంచం ఏమైనా తీసుకుంటారు అక్కడ? ఆధార్ కార్డు ఎట్లా ఉంది సార్? 50 రూపాయలు తీసుకుంటారు, అక్కడ 100 తీసుకుంటారు. ఒకవేళ ఈయనంటే పనిగా వేరేకి ఇస్తుంది, వేరే వాళ్ళకి పని అవుతుంది. ఎవరు ఇస్తే వాళ్ళ పని అవుతుంది. జుక్కల మండలం అంతా అధ్వానం, చాలా అధ్వానం సార్. చూసే వాళ్ళు ఎవరు కూడా ఉంటారు ఆడ. ఇక మా ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది? కామారెడ్డి సార్. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఈ లక్ష్మణ్ కాంతారావు. ఎప్పుడైనా కలిసినావా? కలిసింది సార్. ఆయన మంచి వాళ్ళు, చెప్పినాక పోతారు వాళ్ళు. వాళ్ళు చేసి పని చేస్తారు, వాళ్ళు రోజు చూస్తారు. పాపం ఏమి లేదు సార్. రైట్. రేవంత్ రెడ్డికి ఏం అడగాలనుకుంటాం? మాకు 2 లక్షల లోన్ మాకు కావాలి సార్. నాకు 1,92,000 ఉన్నది, నేను నింపేసిన ఆల్రెడీ. నాకు వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏమంటారు, రిన్యూవల్ చేసుకుంటుంది. రిన్యూవల్ నేను చేసుకుంటే నా డేట్ అయిపోతుంది, మళ్ళీ అది ఆ బాకీ నాకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వేస్తే నాకు కరెక్ట్ అయిపోతుంది, దాన్ని నేను కట్టేసిన. మరి తెలంగాణలో రేషన్ కార్డులో పేర్లు కొంతమంది గల్లంత అవుతున్నాయి. ఆ పేర్లు మొత్తం పైలో ఉన్న పేర్లు, లిస్టులో ఉన్న పేర్లు అన్ని రావాలా రేషన్ కార్డులలో. ఏ రోజైతే మీరు ఊరు ప్రజాపాలన పెట్టిరో ఆ రోజు కొత్త వాళ్ళు ఎవరైతే పేర్లు ఇస్తారో ఆ పేర్లు మాత్రం వచ్చినాయి. పాత పేర్లు ఒక్కటి కూడా రాలేదు సార్. అది పేర్లు రావాలా. పల్లెలో అయితే ఇప్పుడు మంచిగా ఉన్నది, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మంచిగా జరిగింది. కొంతమంది ఇంకా రుణమాఫీ కాలేదు కాబట్టి నారాజు ఉన్నారు. ఇంకా రేషన్లో పేర్లు ఉన్న అది కూడా నారాజు ఉన్నారు. మొత్తం ఇవి చేస్తే మీ మంచిగా పాలన సాగుతుంది సార్. ఇట్లా